ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల 2 ప్రభుత్వాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలైతే బాగా కనపడతాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వానికి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువుంది. రైట్. కానీ ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్, ఇబ్బంది కలిగించేది అనేది 2026లో కన్ఫామ్‌గా జరుగుతుంది. హ్మ్. అంత గట్టిగా చెప్పడానికి అవకాశం ఎక్కువుంది. ఈ జరుగుతుందనే దానికి మనం ముందుగానే ఊహించడానికన్నా కూడా కన్ఫామ్‌గా ఆ టైం అంటే ఏ టైంలో జరుగుతుందనే దానికి చూసుకుంటే అండి, మార్చి 22 తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 24 తారీఖు లోపు కొంత గందరగోళ పరిస్థితులైతే కనపడుతున్నాయండి. ఓహోహో! ఈ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించే అవకాశాలైతే బాగా కనపడుతున్నాయి. అలానే ఈ శని మార్పు వల్ల ఏందంటే, రాజకీయంగా బాగా గట్టిగా ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే కనపడుతున్నారు. అంటే వారి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అంటే రాజకీయ వృద్ధులు కావచ్చు, రాజకీయ కురవృద్ధులు అనొచ్చు. ఆహా! తర్వాత వారు చక్రం తిప్పగలిగారు, గొప్పవారు అనొచ్చు. ఓకే. అలా ఓకే. మార్పులైతే కనపడుతున్నాయండి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలైతే ఈ శని మార్పు వల్ల కనపడుతున్నాయి.